బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. రోజు రోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. నగరంలోని పాతూరుకు చెందిన ఓ మహిళకు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల అనుమానంతో మహిళలకు కోవిడ్ పాజిటివ్ నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రిలో వైద్యం తీసుకోవాలని మహిళకు వైద్యులు సూచించారు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. హోమ్ ఐసోలేషన్లో ఉంటానని వైద్యులకు మహిళ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక జిల్లాలో కోవిడ్ కేసులు నమోదవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. రోజు రోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, ప్రస్తుతం అనంతపురంలో ఎన్ని కేసులు నమోదైనాయి, అప్డేట్స్ ఏంటి? సూర్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. రోజు రోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, అనంతపురంలో తొలి కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? వెన్నెల, అనంతపురం జిల్లాలో కరోనా కేసులు అనేది అధికమవుతున్నాయి. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా కేసులు అనేది అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇంతవరకు అనంతపురం జిల్లా సేఫ్ గా ఉంది అన్నట్టుగా అయితే మా అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఒక కరోనా కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా మొత్తం ఉలిక్కిపడని చెప్పొచ్చు. దీనిపైన అధికార యంత్రాంగం కూడా మొత్తం అప్రమత్తం అయ్యారు. అదేవిధంగా అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసేసి జిల్లా కలెక్టర్, డిఎంఎన్ఎస్, అదేవిధంగా ఈ మున్సిపాలిటీ అధికారులు, అదేవిధంగా ఏదైతే వైద్య సిబ్బంది ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక సమావేశం నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అదనంగా పడకలు రెడీ చేయడం, అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెప్పించి పెట్టడం అన్నది ఇప్పటికే జరిగింది. ఆల్రెడీ యంత్రాంగం అయితే ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తంగా ఉంది. అయితే ఈ కేసు ఈ రోజు నమోదు కావడంతో పూర్తిగా అధికారులందరూ ఒక్కసారి కన్నుదిన్నారు. అదే విధంగా ఏదైతే జిల్లా ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ కరోనా అన్నది ఒక ఊపేసింది. చాలా మంది మరణాలు అయ్యాయి. ఇప్పటికి కూడా అనేక మంది శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని ఇతరత్ర రోగాలతో అనేది కొద్దిగా సఫర్ అవుతున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలి. అదే విధంగా బయటికి వెళ్ళినప్పుడు శానిటైజేషన్ తీసుకోవడం కానీ, మాస్క్ వాడటం కానీ, అదే విధంగా ఎక్కడైతే
ఈ ఓపెన్ కాకుండా క్లోజ్డ్ ఏరియాస్లో అధిక జనాభా ఉన్న చోట కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టు కూడా అధికారులు ప్రజలందరికీ కూడా సూచనలు చేయడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. అటు అధికారులు ఇటు ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండడం అన్నది మంచిదన్నట్టు భావిస్తుండడం జరుగుతోంది ఈ వెన్నెల. అయితే ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదైన సూర్య అనంతపురం జిల్లాలో ప్రస్తుతం, అలాగే ఏదైతే మహిళకి కరోనా కేసు నమోదైన తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఇప్పటివరకు అయితే కరోనా కేసులు అయితే నమోదైనట్టు అధికారికంగా అయితే ఎక్కడ బయటికి రాలేదు. అంటే కొన్ని జలుబు దగ్గు కావచ్చు, ఇతరత్ర కొన్ని సమస్యలు వస్తున్నాయి. అది కరోనానా కాదా అనేది తెలియని పరిస్థితి. కొంతమంది స్వతహాగా అంటే ప్రైవేట్ వైద్యుల దగ్గరికి వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతోంది. అంటే అది జనరల్ గా వచ్చే సీజనల్ వ్యాధులు అని చెప్పొచ్చు. కాకపోతే ఈ నిర్ధారణ అన్నది ఈ రోజు జరిగింది కరోనా అన్నది. కాబట్టి ఇది పక్కా కరోనా కేసే అన్నట్టయితే కేసు అధికారికంగా నమోదు చేశారు. ఇప్పటికైతే పరిస్థితి అన్నది నిలకడగానే ఉందని చెప్పొచ్చు వాళ్ళది. అందులో అధికారులు వైద్యులు కూడా చెప్పడం ఏమంటే ఈసారి కరోనా అంత తీవ్రతరం అన్నది ఉండదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, కొన్ని మెడిసిన్స్ వాడితే సరిపోతుంది అనేది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కరోనాతో ఒక్కసారిగా దేశంలోనే ఒక కలకలం రేగి అనేక మంది అనారోగ్యం పాలై మరణం కూడా సంభవించడం జరిగింది. దాంతో ఏదేమైనప్పటికీ ఇది ప్రమాదమా కాదా అనేది పక్కన పెడితే కరోనా అనేది పెరగకుండా చూసుకోవడం అన్నది అందరి బాధ్యత. విన్నలా. రైట్, థ్యాంక్ యూ సూర్య.